హాయ్ అండి. మిస్టర్ యారగెంట్ హస్బెండ్ పార్ట్ 48. హేమ చిరునవ్వుతో ఆ రోహిణి చూస్తే, ఇలా అమాయకంగా ప్రేమగా మాట్లాడి నువ్వు నా కొడుకు జీవితాన్ని మార్చావమ్మా. ఒకప్పుడు అతడి జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాడేమోనని ఎంత భయపడ్డానో తెలుసా. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా పెద్ద భయం పోయింది. నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇక నా కొడుకు పరిస్థితి ఎలా ఉందో నాకు బాగా తెలుసు అంటూ సరదాగా చెప్పింది. ఆ మాటలు విన్న ఆరుకి సిగ్గుతో అక్కడ నిలబడలేక, అత్తమ్మ మీరు కూడా అంటూ నవ్వుకుంటూ వంటగదిలోకి పరిగెత్తింది. ఆమె ఎలా సిగ్గుపడుతూ వెళ్ళిపోవడం చూసి హేమ, ఆశ ఇద్దరూ చిరునవ్వులు చిందించారు. అయితే వారి మాటలన్నింటినీ పక్కనే దాక్కుని విన్న నిత్యకు మాత్రం కోపం మరింత పెరిగింది. ఈ అత్త ఆరోహిని ఏదో మహారాణిలా చూసుకుంటుంది. నాతో ఎప్పుడైనా ఇలా ప్రేమగా మాట్లాడిందా? ఏమాయ చేసిందో తెలీదు. వీళ్ళిద్దరిని వదిలేయండి. ఆ కోపిష్ట అర్జున్కైనా ఈ మధ్య తరగతి అమ్మాయి మన స్థాయికి సరిపోదని అనిపించదా? ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రతి విషయంలోనే నాకంటే ఆమెకి ఎక్కువ గౌరవం. నా భర్త కూడా ఆమె భర్త దగ్గర పనిచేస్తున్నాడని గుర్తొస్తే నా మనసు మండిపోతుంది అని మనసులోనే రగిలిపోయింది. ఎలాగైనా ఈ అమ్మాయిని ఈ ఇంటి నుంచి పంపించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి అని నిర్ణయించుకుని కోపంగా నేలపై కాలు మోపి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక హేమ ఆశతో మాట్లాడుకుంటూ కూర్చున్న ఆరోహికి సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఇక ఆ రోజు అర్జున్ అనుకున్న దానికంటే త్వరగా ఇంటికి వచ్చాడు. తోటలో కూర్చుని మాట్లాడుతున్న ఆరోహి కళ్ళకు అర్జున్ కారు కనిపించగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇంత త్వరగా వచ్చేసారా అని ఆనందపడింది. కానీ వెంటనే ఉదయం అతను చెప్పిన మాట గుర్తుకొచ్చి కొద్దిగా సిగ్గుపడింది. ఆలోచనలో మునిగిపోయిన ఆమెను హేమ పిలిచింది. ఆరు, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నా వినిపించట్లేదా? ఏమైంది? పోమ్మా పో, నీ భర్తకు తలనొప్పిగా ఉందంట. ఒక కప్పు కాఫీ చేసి తీసుకెళ్ళివు అని అంది. నేనా అని ఆరోహి తడబడింది. హేమ నవ్వుతూ, ఇంకెవరు? అతని భార్య నువ్వే కదా, నువ్వే తీసుకెళ్ళాలి పో అని అంది. ఆరోహి మెల్లగా తల ఊపి వంటగదిలోకి వెళ్లి కాఫీ తయారు చేసింది. కప్పుని చేతిలో పట్టుకుని అర్జున్ గది దగ్గరకు వచ్చింది. అయితే గది లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగానే ఆమె కాళ్ళు ముందుకు కదలలేదు. హేమ చెప్పిన అర్జున్కి తలనొప్పిగా ఉంది అనే మాటే గుర్తొచ్చింది. లోతుగా ఒక ఊపిరి పీల్చుకుని ధైర్యం కూడగట్టుకుని నెమ్మదిగా గది తలుపు వైపు అడుగులు ధైర్యం చేసి ఇక గదిలోకి అడుగుపెట్టిన ఆరోహి అర్జున్ అప్పటికే డ్రెస్ మార్చుకుని మంచంపై ల్యాప్టాప్ తో కూర్చుని ఉండడం చూసింది. ఒక చేతితో నుదుటిని పట్టుకుని తలనొప్పితో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించాడు. నిజంగానే ఆయనకు చాలా తలనొప్పిగా ఉన్నట్టుంది అని అనుకుని చేతిలో ఉన్న కాఫీ కప్పును అతని వైపుకు చాచి కాఫీ తీసుకోండి అని మెల్లగా అంది. అర్జున్ కప్పు తీసుకుంటూ ఉండగా ఆరోహి అతని పక్కన కూర్చుని ప్రేమగా అతని భుజంపై చేయి వేసి తలనొప్పి చాలా ఎక్కువగా ఉందని బాధగా అడిగింది. ఆమె మాటల్లోని ప్రేమ, శ్రద్ధ అర్జున్కి ఎంతో ఊరటనిచ్చాయి. అవును, చాలా ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం మాత్ర కూడా వేసుకున్నాను, అయినా తగ్గలేదు అని చెప్పి నెమ్మదిగా కాఫీ తాగాడు. అతను కాఫీ పూర్తి చేయగానే ఆరోహి కప్పుని తీసుకుని టేబుల్ పై పెట్టింది. ఇక కొద్దిగా సంకోచిస్తూ, నేను కొంచెం జండువం రాయనా, కొంచెం ఉపశమనం కలుగుతుందేమో అని అడిగింది. అర్జున్ ఏమీ మాట్లాడకుండా అలమారలో నుంచి ఒకటి తీసి ఆమె చేతిలో పెట్టాడు. తర్వాత మెల్లగా ఆమె పక్కనే కూర్చుని తలను ఆమె ఒడిలో ఆనించాడు. ఆరోహి చిరునవ్వుతో కొద్దిగా విక్స్ ని తీసుకుని అతని నుదుటిపై నెమ్మదిగా మర్దన చేయటం స్టార్ట్ చేసింది. ఆమె వేళ్లు చల్లటి స్పర్శతో అర్జున్ కు తలనొప్పి కొద్ది కొద్దిగా తగ్గుతున్నట్టుగా అనిపించింది. అలసటతో అతని కళ్ళు మూసుకుపోయాయి. అది గమనించిన ఆరోహి మృదువుగా, మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, నేను కిందకి వెళ్తాను అని లేవబోయింది. అయితే అర్జున్ ఆమెను వెళ్ళనివ్వకుండా మెల్లగా ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. కాసేపు అలాగే ఉండమన్నట్టుగా ఇక ఆమె కానుకుని ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకున్నాడు. ఆరోహి చిరునవ్వుతో అతని వైపుకి చూసింది. ఆ క్షణంలో ఇద్దరి మధ్య మాటల కంటే ఎక్కువగా ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం, ఆప్యాయత వ్యక్తమైంది. ఆరోహి అర్జున్ దగ్గర నుంచి ఎంత తప్పించుకుందామో అని ప్రయత్నించినా ఆరోహిని అతను మరింత దగ్గరగానే తీసుకున్నాడు. ఇక ఆరు, ప్లీజ్ ఇలానే ఉండు, నేనేమి చేయను, నాకు బాగా తలనొప్పిగా ఉంది, ప్లీజ్ అని అతను చెప్పడంతో ఆమె మనసు కరిగిపోయింది. ఇక ఆరు కూడా కాదని చెప్పలేక అలాగే సైలెంట్ గా కూర్చుంది. కొద్దిసేపటికి అర్జున్ ఆమెను వదిలి ప్రశాంతంగా ఆమె దగ్గరే రెస్ట్ తీసుకుంటూ కళ్ళను మూసుకున్నాడు. అతని జుట్టులో ఆరోహి చేతులు మెల్లగా కదులుతూ ఉండగా ఆమె ఆప్యాయతో అతను నిద్రలోకి జారుకున్నాడు. అర్జున్ పూర్తిగా నిద్రపోయాడని తెలుసుకున్న ఆరోహి నెమ్మదిగా అతని తలను దిండుపై పెట్టింది. అతని ముఖాన్ని చూస్తూ ఒక క్షణం ఆశ్చర్యపోయింది.
ఒకప్పుడు తన ఒక్క చూపుతోనే తనను భయపెట్టిన ఎప్పుడూ గంభీరంగా ఉండే అర్జున్ ఇప్పుడు ఇంత ప్రశాంతంగా తన దగ్గర నిద్రపోతున్నాడని అనిపించింది. అతని నుదుటిపై ఉన్న జుట్టుని సరిచేసి ప్రేమగా చూసి సిగ్గుతో అతని మీద దుప్పటి కప్పి కిందకి వచ్చింది. కాఫీ కప్పు తీసుకుని వంటగదిలోకి వచ్చిన ఆరోహిని చూసిన ఆశ నవ్వుతూ, ఏంటారు, మీ భర్తకు ఒక కప్పు కాఫీ ఇచ్చి రావడానికి ఎంత సమయం పట్టిందా అని అడిగింది. ఆశమ్మ ఆయనకు తలనొప్పిగా ఉందన్నారు, అందుకే అని చెప్పి ఆరోహి ఆగిపోయింది. ఆమె ముఖం ఎర్రబడడం గమనించిన ఆశ నవ్వుతూ, ఆరు పాప, నీ ముఖం చూస్తూ ఉంటే ఇంకేదో విషయం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అంది. వెంటనే ఆరోహి, అయ్యో ఆశమ్మ, మీరు అనుకున్నట్టేం లేదు. పాపం ఆయనకు చాలా తలనొప్పిగా ఉంది. కాఫీ తాగి పడుకున్నారు అంతే, మీరు ఏవేవో ఊహించుకోకండి అని చిన్న అలకతో చెప్పింది. ఆశ నవ్వుతూ, అయ్యో అమ్మాయి, నేనేమనుకున్నాను, నీ ముఖం చూసి అలా అనిపించింది, అందుకే అడిగాను, తప్ప అని ప్రేమగా అడిగింది. ఆరోహి, ఆశమ్మ, మీరు వెళ్ళి అత్తంతో మాట్లాడండి, అందరికీ నేను వంట చేసి పిలుస్తాను అని నడుంపై చేతులు పెట్టుకుని సరదాగా అలిగినట్టు చెప్పింది. ఆమె మాటలకు ఆశ నవ్వుతూ, అయ్యో వద్దమ్మా, తర్వాత అజ్జు వచ్చి మీరందరూ కూర్చుని మాట్లాడుకుంటూ నా భార్య ఒకతే అన్ని పనులు చెయ్యాలని అడిగితే నన్నెవరు కాపాడుతారు అని సరదాగా ఆట పట్టించింది. ఆరోహి ఆశ చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చి సోఫాపై కూర్చోబెట్టి, ఆశమ్మ, వంట పూర్తయ్యే వరకు మీరు వంటగదిలోకి రావడానికి వీల్లేదు అని చెప్పి నేరుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆరోహి అలా కోపంగా వంటగదిలోకి వెళ్ళడం చూసి, హేమ, ఏమైంది ఆశ, ఆరు ఎందుకలా కోపంగా వెళ్ళింది అని ఆశా వైపుకు ఆందోళనగా చూసింది. ఆశ నవ్వుతూ జరిగిన విషయం చెప్పడంతో హేమ ముఖంలో కూడా చిరునవ్వు మెరిసింది. అలిగి వంటగదిలోకి వెళ్ళిన ఆరోహి ముందుగా చపాతీ పిండి కలిపి తర్వాత కూర రెడీ చేసింది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమెకు ఆశ్చర్యంగా ఆశ ఇంకా తను కూర్చోబెట్టిన చోటే చేతులు కట్టుకుని చిన్న పిల్లలా కూర్చుని ఉండడం కనిపించింది. అది చూసిన ఆరోహి ముఖంలో తెలియకుండానే చిరునవ్వు మెరిసింది. అప్పుడే కిందకు వచ్చిన అర్జున్ ఆశమ్మ పక్కన కూర్చుని, ఆశమ్మ, ఇదేంటి మీ పరిస్థితి అని ఆమె వైపుకు చూడగా ఆశ నవ్వుతూ, ఇదంతా మీ భార్య దయ, వంటగదిలోకి అడుగు పెట్టకూడదు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది అని చెప్పింది. వెంటనే అర్జున్ చూపు తన భార్య వైపుకు తిరిగింది. అతని చూపు తనపై పడగానే ఆరోహి కంగారు పడి, అది నేను అలా అనలేదు అని తడబడుతూ చెప్పబోయింది. ఆమె పరిస్థితి చూసి ఆశ ముఖంలో చిరునవ్వు మెరిసింది. అంతలో ఆరోహి, అయ్యో, పాలు పొయ్యి మీద పెట్టాను, అది మర్చిపోయాను అని చెప్పి అక్కడ ఒక క్షణం కూడా ఆగకుండా వంటగదిలోకి పరిగెత్తింది. తనని చూసి భయపడి అలా వెళ్ళిపోయిన ఆమెను చూసి అర్జున్, ఆశ ఇద్దరు ముఖాల్లోనే చిరునవ్వు కనిపించింది. పాపం ఆ అమ్మాయి పెళ్ళయి వారం రోజుల్లోనే భర్తను తన మాట వినేలా చేసుకునే అమ్మాయిలు ఉంటారు, కానీ ఈ అమ్మాయి మాత్రం నీ ఒక్క చూపుకి ఇంకా భయపడి పరిగెత్తుతుంది. ఎందుకు అజ్జు తనను అంతగా భయపెడతావు అని ఆశ అతని భుజంపై సరదాగా కొట్టింది. అర్జున్ నవ్వుతూ, ఆశమ్మ, మీ ఆరుని నేను ఇప్పుడేమన్నాను, తిట్టానా కొట్టానా? ఆమె నా వైపుకి చూస్తే చాలు ఏదో ఎంతగా చూసినట్టు భయపడి వెళ్ళిపోతే నేనేం చెయ్యాలి అని చెప్పి ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. ఆహా, ఎంత బాగా నటిస్తున్నాడో, మాకేం తెలియదు అనుకుంటున్నాడు, భార్య మీద ప్రేమ ఉన్నా బయటికి చెప్పడు అని అనుకుంటూ ఆశ లేచి వంటగది వైపుకు వెళ్ళింది. ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. హేమ ఆరోహిని బలవంతంగా తన పక్కనే కూర్చోబెట్టారు. ఉదయం అర్జున్ తనతో సరదాగా ప్రవర్తించిన విషయం గుర్తుకు రావటంతో ఆరోహి ఎక్కువగా చెప్పించుకోకుండా ఇక తల వంచుకుని హేమ పక్కనే కూర్చుంది. తనకు దూరంగా కూర్చున్న భార్యని చూసిన అర్జున్ మనసులోనే చిన్న అలక వచ్చింది. కానీ బయటకు తను ఏమాత్రం చూపించకుండా నిశ్శబ్దంగా భోజనం చేస్తూ కూర్చున్నాడు. ఉదయం ఆమెతో జరిగిన విషయం గుర్తుకు రావటంతో అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. అదా సంగతి, అందుకే మేడం నా దగ్గర కూర్చోకుండా దూరంగా కూర్చున్నారు అని మనసులోనే అనుకుంటూ నవ్వుకున్నాడు. భోజనం చేస్తున్న అతని చూపులు అప్పుడప్పుడు ఆరోహి వైపుకు వెళ్తూనే ఉన్నాయి. అది గమనించిన ఆశ మెల్లగా వంగి హేమకు అర్జున్ దృష్టి అంతా కూడా ఆరోహి మీద ఉందని చెప్పింది. అయితే ఆరోహి మాత్రం ఒక్కసారి కూడా అర్జున్ వైపుకు చూడకుండా సిగ్గుతో తల ఉంచుకుని తన ప్లేట్లోనే నిమగ్నమై ఉంది. ఆమె భుజంపై చేవేసిన హేమ, ఏమ్మా ఆరు, అయినా భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు, తిను అని ప్రేమగా చెప్పింది హేమ తన కోడలికి. ఆ మాటలు విన్న నిత్యకు లోపల మరింత అసూయ కోపం పెరిగిపోయింది.
అంత ప్రేమ ఉంటే స్వయంగా ముద్దలు చేసి తినిపించాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కరోజైనా ఈ ఇంట్లో మీకు అన్నీ సర్దుకున్నాయా, ఏమైనా ఇబ్బంది ఉందా అని నన్ను ఒక్కరోజైనా అడిగారా? కానీ ఆమె ఒక్క పూట భోజనం చేయకపోతే ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు అని మనసులోనే అనుకుంటూ ముఖం తిప్పుకుంది. అర్జున్ త్వరగా భోజనం ముగించుకుని ఫోన్ పట్టుకునిక తన గదికి వెళ్ళిపోయాడు. ఆరోహి కూడా భోజనం పూర్తి చేసి పాత్రలు కడిగి వంటగది క్లీన్ చేసి తన గదికి వెళ్ళిపోయింది. అక్కడ అర్జున్ బాల్కనీలో నిలబడి ఎవరో మాట్లాడుతూ ఉండడం కనిపించింది. ఆమె దుస్తులు తీసుకుని బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి ముఖం తుడుచుకుంటూ బయటికి వచ్చింది. అప్పుడే లోపలికి వస్తున్న అర్జున్ ఆమెను చూశాడు. ఫ్రెష్ గా చిరునవ్వుతో ఉన్న ఆరోహి ముఖం అప్పుడే వికసించిన తామరలా కనిపించింది. ఆమె ఊహించని విధంగా నేరుగా వచ్చిన అర్జున్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఇక ఒక్కసారిగా జరిగిన ఆ చర్యకు ఆరోహి ఆశ్చర్యంతో అతని వైపుకు చూసింది. అర్జున్ ఒక్కసారిగా దగ్గరికి రావడంతో ఆరోహి గుండె వేగంగా కొట్టుకుంది. అతని ఆకస్మిక ప్రవర్తనకు కాసేపు తడబడిపోయిన ఆమె వెంటనే తేరుకుని అతని నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నించింది. అయితే అర్జున్ అవుతూ ఆమెను ఆపి భయపడకారు అని అన్నాడు. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న సంకోచాన్ని గమనించిన అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. ఇదేం చేస్తున్నారు, బాగోదు, తలుపు కూడా వేయలేదు అని ఆమె కంగారుగా చెప్పగా, పర్లేదు, ఎవరో అంత ఈజీగా నా గదిలోకి రారు అని అర్జున్ సరదాగా అన్నాడు. అతని మాటలకు ఆరోహి మరింత సిగ్గుపడింది. అయితే అంతలోనే హేమగారి పిలుపు వినిపించడంతో ఇద్దరు ఒకసారిగా తేరుకున్నారు. ఆరోహి వెంటనే అతని దగ్గర నుంచి తప్పుకుని బయటికి వెళ్ళిపోయింది. ఆమె ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం చూసిన అర్జున్ నవ్వుకుంటూ తలూపి ఇక డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. కిందకు వచ్చిన ఆరోహిని చూసిన హేమ, ఆరు నువ్వు పడుకోలేదా అని అడిగారు. లేదత్తమ్మా, మీ టాబ్లెట్లు ఎక్కడ పెట్టారో గుర్తులేదన్నారు కదా, అదే వెతుకుతున్నాను అని హేమ చెప్పగా ఆరు నవ్వుతూ, అత్తమ్మా నేను ఉదయమే మీ గదిలో అలమారాలో పెట్టాను, ఇదిగో చూడండి అని తీసుకొచ్చి ఇచ్చింది. సారీ ఆరు, మర్చిపోయాను, నువ్వు వెళ్ళి పడుకో అని హేమ ప్రేమగా చెప్పడంతో ఆరు నవ్వుతూ తన గదికి వెళ్ళింది. గది తలుపు మూసుకుని లోపలికి వచ్చిన ఆరోహికి అర్జున్ ఇంకా నిద్రపోకుండా ఫోన్ చూస్తూ కూర్చుని ఉండడం కనిపించింది. మీరు ఇంకా పడుకోలేదా అని అడుగుతూ అలమార దగ్గర నిలబడగా అర్జున్ చిరునవ్వుతో ఆమె దగ్గరకు వచ్చాడు. నువ్వు రాకుండా నాకు నిద్ర ఎలా వస్తుంది అని సరదాగా అన్నాడు. అతని మాటలకు ఆరోహి సిగ్గుతో నవ్వుకుంది. వెంటనే తనను తను సర్దుకుని కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంది. అర్జున్ నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చేయి పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. ఈసారి అతని పట్ల ఉన్న నమ్మకం, ప్రేమతో ఆరోహి కూడా ప్రశాంతంగా నిలబడింది. ఇద్దరు ఒకరి మనసులో భావాలను మరొకరు అర్థం చేసుకుంటూ తమ మధ్య ఉన్న ప్రేమను మరింత బలపరుచుకున్నారు. ఆ రాత్రి కూడా ఎన్నో మాటలు, మధురమైన క్షణాలతో గడిచింది. చివర కలసటతో ఇద్దరు ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి దాటిపోయింది. అలసటతో గాఢ నిద్రలో ఉన్న ఆరోహి అర్జున్ చేతిపై తల పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా అర్జున్కు మాత్రం నిద్ర రావట్లేదు. ఆమె అలసిపోయిన ముఖాన్ని చూస్తూ, ఈరోజు నా వల్ల ఆమెకు ఎంత అలసట వచ్చిందేమో అని అతని మనసులోని చిన్న బాధ కలిగింది. ఆమె ముఖంపై పడిన జుట్టును మెల్లగా పక్కకు జరిపి ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు. బాల్కనీ నుంచి వస్తున్న చల్లని గాలికి ఆరోహి మరింతగా అతని దగ్గరకు చేరుకుంది. అది గమనించిన అర్జున్ కింద పడిపోయిన దుప్పటిని తీసుకుని ఆమెపై కప్పి ఆమెను మరింత దగ్గరికి హత్తుకుని మళ్లీ దిండుపై తల పెట్టుకున్నాడు. ఆ రాత్రి సాయంత్రం ఎక్కువసేపు నిద్రపోవడం వలన అర్జున్ కు నిద్ర పట్టట్లేదు. బాల్కనీ నుంచి వస్తున్న గాలి ఆమె జుట్టును తాకుతూ ఉండగా వెన్నెల వెలుగు గది మొత్తం నిండిపోయి ఆమె ముఖం ప్రశాంతంగా కనిపించింది. ఆమెను చూస్తూ అలా మౌనంగా ఉండిపోయిన అర్జున్ కు తన జీవితంలో ఇంత ప్రశాంతతను తీసుకొచ్చిన వ్యక్తి ఆమెనే అని అనిపించింది. అంతలో నిద్రలో ఉన్న ఆరు కదిలి, అర్జున్ ఎందుకు నిద్ర రావట్లేదు, కళ్ళు మూసుకుని పడుకోండి, నిద్ర వస్తుంది అని మెల్లగా చెప్పి మరోవైపుకు తిరిగి పడుకుంది. తన భార్య నోటి నుంచి మొదటిసారి తన పేరు వినడం అర్జున్కి ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఆ క్షణంలో తన పేరు కూడా ఇంత అందంగా వినిపిస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. ఆమెను చూస్తూ చిరునవ్వు నవ్వుకున్న అర్జున్ చివరికి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఈ రోజు కొంచెం నా మనసేం బాగలేదండి, అందుకే స్టోరీ అలా చెప్పానో కూడా నాకు అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఇస్తానండి కాసేపట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.